హాయ్ గైస్, ఈ వీడియోలో మీకు ఏపీఐ ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపించడం జరుగుతుంది. సో అందరు కూడా ఏపీఐ అనేది బాగా ఫోకస్ చేయండి. సో ఇది మనం అప్లై చేయొచ్చు, అలానే క్లోజ్ కూడా చేయొచ్చు. ఇది రిటర్న్ అమౌంట్ అనమాట. సో కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ వయసు వచ్చేసి మనకి 60 సంవత్సరాలు ఉండాలి. అలానే బ్యాంక్ ఖాతాదారులకి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు ఉండాలి. పాలసీ మరణాంతరం ఏకకాల ఖర్చు మొత్తం వచ్చి మనకు చెల్లించబడుతుంది. కాబట్టి ఏపీఐ అనేది మనకు 18 సంవత్సరాల నుంచి కట్టుకుంటే అదే అమౌంట్ అనేది మనకి 60 సంవత్సరాల చేత కూడా అదే అమౌంట్ కంటిన్యూ అవుతుంది. సో ఇది ఎలా చేసుకోవాలి, దీని బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలానే సిఎస్పిలో మనం ఎలా చేసుకుంటే ఈ పాలసీ సక్సెస్ అవుతుంది అది కూడా చెప్తాను. సో చూడండి. సో ఈ ఫంక్షన్లో అసలు మనకి ఎంత కడితే ఎంత వస్తుంది అనేది చెప్తాను. అలానే మనకి ఏంటంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 39 ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాలు ఉన్నాను కదా. సో మనకి 1000 రూపాయల ఫంక్షన్ నుంచి 5000 ఫంక్షన్ దాకా పెట్టుకోవచ్చు. సో మనకేంటంటే ఈ షీట్లో చూసుకున్న ఈ షీట్ చూశారు కదా, ఈ షీట్లో మంత్లీ ఇన్వెస్ట్మెంట్, అలానే క్వార్టర్లీ అండ్ ఆఫర్లీకి ఎంత పడుతుంది, క్వార్టర్లీకి ఎంత పడుతుంది షీట్లో ఉంది. అలానే 2000 నుంచి 3000, 3000 నుంచి 4000, 5000. సో 5000 ఫంక్షన్ పెట్టుకుంటే ఏంటంటే మనకి 8,05,000, 50,000 కవరేజ్ ఉంటుంది. అలానే మనకి ప్రతి నెల కూడా 5000 ఫంక్షన్ ఉండడానికి మంచి అవకాశం ఉంది. సో ఈ షీట్ అనేది మీకు గూగుల్లో కూడా ఉంటుంది. సో ఈ షీట్ ప్రకారం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని ఎలా చేయాలి, ఎంత అమౌంట్ పడుతుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి సిఎస్పి కూడా చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మన వీడియోలోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో సర్వీసులు ఉంటాయి కదా. సో అందులో మనకి కింద లాస్ట్లో ఉంటుంది చూడండి, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అని ఉంటాయి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఎస్బీఐ, ఏపీవై, పిఎన్జేజీబై అండ్ ఏపీవై సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ తీసుకోవచ్చు, అలానే అకౌంట్ నెంబర్ కానీ చిప్ నెంబర్ కానీ తీసుకోవచ్చు. ప్రొసీడ్ కొట్టండి. సో ఫైనల్గా అనేది మనకి ఒక బ్రౌజర్ ఓపెన్ అని చూసారా, బ్యాంక్ డీటెయిల్స్తో పాటు అతను ఎక్కడైనా వచ్చిందన్నీ ఓపెన్ అయిపోయాయి కదా. సో మనకి ఇక్కడ స్టార్ మార్క్ ఫిల్ చేసుకోవాలి కాబట్టి అక్కడ డేస్ ఆఫ్ బర్త్ పెట్టుకోండి. సో ఏ సిటీ అయితే ఆ సిటీ, లేదా వాళ్ళు ఎక్కడైతే అక్కడ ఆ ఊరు పెట్టేయండి. అలానే పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మ్యారీడ్ అడుగుతుంది, మ్యారీడా సింగిలా అని పెట్టుకోండి, అన్మ్యారీడా పెట్టుకోండి. తర్వాత స్పౌస్ నేమ్ అంటే భర్త పేరు కానీ అలానే నాన్న పేరు కానీ వాళ్ళ ఇష్టం. నామిని ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఇవ్వండి. సో జనరల్గా మ్యారేజ్ అయిన వాళ్ళే పెట్టుకుంటారు కాబట్టి స్పౌస్ నేమ్ అంటే వాళ్ళ హస్బెండ్ పేరే పెట్టండి, లేదా హస్బెండ్ లేకపోతే ఫాదర్ కానీ ఇంకే వాళ్ళ ఇష్టం, ఎవరి పేరైనా పెట్టుకోవచ్చు. సో నేమ్ అయిపోయిన తర్వాత ఆధార్ నెంబర్ పడుతుంది, అవసరం లేదు, స్టార్ మార్క్కి ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. సో మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో ట్యాక్స్ పేరు అయితే ట్యాక్స్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. సో మ్యాక్సిమం ట్యాక్స్ పేరు ఎవరు ఉంటారు కాబట్టి నో అని పెట్టండి. నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత, ఏజ్ ఎంత అనేది మనం క్యాల్కులేట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ క్యాల్కులేట్ ప్రకారం వాళ్ళకి ఏజ్ ఎంత అనేది మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, లేదంటే వాళ్ళు చెప్పినట్టు ఎంత ఏజ్ చెప్తారు. సో జనరల్గా ఏంటంటే అందరికి ఉండదు కాబట్టి, జనరల్గా ఏజ్ ఉండదు కాబట్టి సో యావరేజ్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళకి ఏజ్ ఇవ్వండి. తర్వాత ఇది నో పెట్టండి. తర్వాత మనకి నెలకి ఎంత పెట్టాలనేది ఇక్కడ చూపించింది చూసారా, 1000 రూపాయల నుంచి 5000 పెట్టుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఏంటంటే మనం మీకు చూపించడం కోసం అని చెప్పి ఒక 1000 రూపాయలు ఫంక్షన్ పెడుతున్నాను. ఇక్కడ మంత్లీ తీసుకోండి, మంత్లీ క్వార్టర్లీ ఏదైనా తీసుకోవచ్చు. సో అమౌంట్ అనేది మనకు డిస్ప్లే వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఏ డేట్లో అమౌంట్ కట్ అవ్వాలనేది పెట్టండి, ప్రొసీడ్ కొట్టండి. తర్వాత ఏజెంట్ పాస్వర్డ్, మీకు ఒక పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో ఫైనల్గా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ కొట్టండి. సో ఫైనల్గా ఫింగర్ ఆథరైజేషన్ అడుగుతుంది, కస్టమర్ ఫింగర్ ఆథరైజేషన్ చేయాలి. ఎవరిదైతే అకౌంట్ వాళ్ళు ఏలు ముద్ర వేస్తే సరిపోతుంది. సో ఫైనల్గా ప్రొసీడ్ కొడితే మనకు ఒక టెలిగ్రామ్ మెసేజ్లో టైప్లో వెళ్ళిపోయి సక్సెస్ వస్తుంది.
సో ఇది అదే రోజు అమౌంట్ అనేది కట్ అవుతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ కట్ అవుతుంది. సో దాని ప్రకారం చేసుకొని సరిపోతుంది. సో ఫైనల్గా ఏపీవై అనేది ఇలా చేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్, చాలా మంది కూడా చేసుకోవట్లేదు. ఇది చేసుకుంటాం వల్ల ఏంటంటే కస్టమర్కి 5,000 రూపాయల ఫంక్షన్ మనం అందజేసిన వాళ్ళు అవుతాం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే. థ్యాంక్ యూ. ఈ వీడియో ఎప్పుడైనా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఓన్లీ ఫుటేజ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.